ఎంతకాలం మీరు ప్రజలను ఆడుకుంటారు వాడుకుంటారండి? ఎంతకాలం? ప్రశ్నించేవాడికి కులం అంట కడతారు, ప్రశ్నించేవాడికి డబ్బు అంట కడతారు. అంత డబ్బే ఉండి అంత కులపిచ్చే ఉండుంటే ఈ రోజు నేను ఈ పరిస్థితిలో ఉండను. నేను ఏ కులం? నా కులం నాకు ఎప్పుడైనా సినిమా ఛాన్స్ ఇచ్చిందా? నా కులం ఎప్పుడు నాకు సినిమా ఛాన్సులు ఇవ్వలా? మరి ఎక్కడ పోయింది కులం? నాకు సినిమా ఛాన్సులు ఇచ్చింది ఇండస్ట్రీలో అన్ని కులాల వాళ్ళు ఇచ్చారు. నాకు కులాజీ అని గజ్జి కడతారా? 80% వెబ్సైట్లు 3.5 కోట్ల రూపాయల శాలరీలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజం కాదా? ప్రజలు దయచేసి అర్థం చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు దేవుడు, ఆయన అసలు అవినీతి లేదు అని నేను చెప్పను. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా అవినీతి జరిగింది, ఇది వాస్తవం. ఆ అవినీతిని ఆపగలిగాం మేము. 2017 నుంచి ఆపగలిగాం. ఆయన కూడా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు. ఎక్కడ జరుగుతుంది అవినీతి? ఇసుక మట్టిలో అవినీతి జరిగినమాట వాస్తవం. మొన్నటికి మొన్న ఒక రాజకీయ పార్టీ చెప్తా ఉన్నారు, ఇసుక 40,000 అయింది, 20,000 అయింది. ప్రాంతాన్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అది వాళ్ళు ఎవరో దోచుకుంటున్నారు. నేను అక్కడికి కూడా వెళ్ళి ఆఖరికి ట్రాన్స్పోర్టేషన్కి అవుతున్న ఖర్చు, నేను సొంతంగా ఒక చిన్న ఇల్లు కట్టుకుంటుంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు 11,000 రూపాయలు అయింది అమరావతి నుంచి మా ఇంటికి, మా ఊరు వెళ్ళటానికి. దాన్ని రాజకీయం, ప్రతిదాన్ని రాజకీయంతో ముడిపెట్టి చూడటం. అవసరమైనప్పుడు రాజకీయం, అవసరం లేనప్పుడు మహానుభావులు మేము. మాకు ప్యాకేజీలు ముట్టినప్పుడు బ్రహ్మాండం, అద్భుతం. ప్యాకేజీలు ముట్టినప్పుడు దుర్మార్గులు, దుష్టులు, నీచులు.